నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నానుడు ఉంటుంది. ఏంటంటే రామేశ్వరంకి వెళ్ళినా శనేశ్వరం వదలట్లేదు అని. మరి ఇక్కడ రాజా సింగ్కి ఇది ఖచ్చితంగా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. అంటే ఖచ్చితంగా సూట్ అవుతుంది పక్కాగా. ఎట్లా సూట్ అవుతుంది అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. ఆయనే రాజీనామా చేశాడు. రాజీనామా యాక్సెప్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్కి తెగదెంపులు అయిపోయినాయి. అంటే ఒకరికొకరు తిలోదకాలు ఇచ్చుకున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఇంకా ఆయన బీజేపీ పార్టీ పైన ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటనేది రాజకీయంగా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఆయనకైనా కనీసం అర్థమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయనకి ఏమైనా బీజేపీ పైన మమకారం ఉందా, లేదంటే పార్టీని ఇన్ని రోజుల పాటు అక్కడ పార్టీలో పనిచేసినటువంటి సందర్భంగా ఏమన్నా కొంత అవినాభావ సంబంధాలు, అట్లాగే కొంత ఏమన్నా బాండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో వదలలేకపోతున్నాడా? మరి వదలలేకపోయినప్పుడు ఆయన అంత ఆవేశంలో రాజీనామా చేసినటువంటి అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు పాజిటివ్గా అయినా కొన్ని నెగిటివ్గా అయినా మన సమయం కోసం మనం వెయిట్ చేసి ఎదగటమే లీడర్ యొక్క క్వాలిటీ. అటువంటి సందర్భాల్లో మన సమయం కానప్పుడు, మనకు అవకాశం రానప్పుడు, అవకాశం రాకపోతే అవకాశం సృష్టించుకోవాలి. లేదు అంటే అవకాశం కోసం వెయిట్ చేయాలి. అంతే తప్పితే అవకాశం రానప్పటికీ రాజీనామా ఆవేశంగా చేసేసి అది యాక్సెప్ట్ అయిన తర్వాత ఇవాళ ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజా సింగ్ గతంలో బీజేపీ పార్టీ మీద సీరియస్గా రియాక్ట్ అయ్యాడు, కొంత కామెంట్స్ చేశాడు. అట్లాగే ఎప్పుడైతే రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేశారో అప్పటి నుంచి ఆయన అగ్గి మీద గుగ్గిలమవుతా ఉన్నాడు. మరోవైపు తెలంగాణలో బీజేపీ పార్టీలో కొన్ని శక్తులు ఉన్నాయని కూడా చేశాడు వ్యాఖ్యలు. అంటే ఒక పక్క మోదీని, అమిత్ షాని అట్లా జాతీయ నాయకత్వాన్ని పొగుడుతూనే రాష్ట్ర నాయకత్వం మీద ఆయన కసబుసలాడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కొంత టార్గెటెడ్గా పోతూ ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్ విషయం తీసుకున్నా, కొంత ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్గా అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో కొంత బీజేపీ ప్రొయాక్టివ్గా ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా అధ్యక్షుడిగా నియామకమైన కొన్ని నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా కమిటీలు వేయలేదు అనే ఒక విమర్శ, అపవాదం ఉండేది బీజేపీ పైన. సో ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఆ కమిటీల్ని ప్రకటించాడు. సో ఇప్పుడు బీజేపీలో వేసినటువంటి కమిటీల్లో రాజాసింగ్ అబ్జెక్షన్ ఏంటంటే గోషామాల్ నియోజకవర్గానికి ఏ ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం పైన ఇప్పుడు ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సందర్భాలు. ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి బీజేపీ పార్టీతో తెగదెంపులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి కమిటీల్లో వేసినా, గోషామాల్ నుంచి వేసినా, లేకుంటే ఏ నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకి కమిటీల్లో చోటు ఉండే అవకాశం లేదు. కేవలం కొంతమంది టాప్ లీడర్స్కి మాత్రమే అది. ఆ కమిటీలు కూడా నియోజకవర్గ స్థాయి కమిటీలు కాదు వేసింది, కేవలం వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీలు, అది కోర్ కమిటీ, పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ, చీఫ్ స్పోక్స్ పర్సన్, అదొక హార్ట్ లాంటిది పార్టీకి. అటువంటి దాంట్లో గోషామాల్కి చోటు ఇవ్వలేదని ఆయన ఫైర్ అవుతూ ఉన్నాడు. మరి రాజా సింగ్ గారు నిజంగానే కొంత మేధావితనంగా మాట్లాడుతున్నాడా, తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా తెలియదు. కానీ రాజకీయ వర్గాల్లో అయితే రాజా సింగ్ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ కాస్త ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన వేస్తున్నటువంటి అడుగుల ద్వారా కొంత క్రమేపీ సన్నగిలుతోంది. ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం కూడా సడులుతోంది. అట్లా ఉంది ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. మరి ఆయన బీజేపీ పార్టీ ఎదుగుదల కోసం ఆయన కృషి చేసే వ్యక్తి అయితే బీజేపీ పార్టీ సయోధ్యగా ఉండాలి. అవన్నీ వదిలేసి బీజేపీ పార్టీతో అంటగాగిన రోజులు అంటగాగి ఇప్పుడేమో ఆయన మీద ఫైర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను. కమిటీలు వేసారండి. కమిటీల్లో మహిళా మోర్చా, యువ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ, మైనారిటీ, ఇట్లా 7 వింగ్స్కి సంబంధించినటువంటి కమిటీలు వేశారు. మహిళా మోర్చా కింద మేకల శిల్పారెడ్డి, యువ మోర్చా కింద గణేష్ కుండే, కిసాన్ మోర్చా కింద లక్ష్మీ నరసయ్య, ఎస్సీ మోర్చా కింద కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా కింద నేనావత్ రవి నాయక్, ఓబీసీ మోర్చా కింద గండమల్ల ఆనంద్ కుమార్, అట్లాగే మైనారిటీ మోర్చా కింద సర్దార్ జగ్మోహన్ సింగ్. అట్లాగే ఇక మొత్తం అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీలు 20, మొత్తం జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్, ఇట్లా 22 మందిని వేశారండి. ఇందులో వైస్ ప్రెసిడెంట్లు 8 మంది, జనరల్ సెక్రటరీలు 3, సెక్రటరీలు ఆల్మోస్ట్ 9 మంది ఇట్లా వేశారు. బూర నర్సయ్య గౌడు, కాసం వెంకటేశ్వర యాదవ్, బండారి శాంతికుమారి, జయశ్రీ, కొల్లి మాధవి, అట్లాగే గోపి, రఘునాథ్ రావు, బండా కార్తీకారెడ్డి, ఇట్లా 8 మంది వైస్ ప్రెసిడెంట్స్. గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ జనరల్ సెక్రటరీలు. ఓ శ్రీనివాసరెడ్డి, కొప్పుల భాష, భరత్ ప్రసాద్, బండారి విజయలక్ష్మి, శ్రవంతి రెడ్డి, అట్లాగే కరణం ప్రణీత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటుపల్లి రవికుమార్, ఇట్లా వీళ్ళందరూ సెక్రటరీలు. ఇక దేవికి వాసుదేవ్ ట్రెజరర్, విజయ్
సూరణ జైన్ వచ్చేసి జాయింట్ ట్రెజరర్, ఎన్వి సుభాష్ ఏమో చీఫ్ స్పోక్స్ పర్సన్. ఇట్లా మొత్తం కమిటీలు వేసుకున్నారండి. ఈ కమిటీల్లో ఇది స్టేట్ వైడ్ కమిటీలు అయితే ఇక్కడ గోశామాలకి చోటు లేదని ఆయన అభ్యంతరం. ఇక్కడ ప్రధానంగా ఈయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి అంశాల మీద ఇప్పుడు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని గోశామాల్ నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు 3 సార్లు కాపాడారని గుర్తు చేస్తూ, అలాంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలను రాష్ట్ర కమిటీలో నియమించడానికి మీకు ఏ ఒక్కరూ కనిపించలేదా అంటూ ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుందని ఈ సందర్భంగా గుర్తు. అంటే గెలిచినటువంటి స్థానం నుంచి కూడా ఎవరు లీడర్లు లేరా, మీకు ఎందుకు వేయలేకపోయారనేది ఆయన పాయింట్. మరి అలాంటి గోషామహల్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరినీ కూడా మర్చిపోయారా అంటూ ఇప్పుడు అధినాయకత్వాన్ని చురుకలు అంటిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బీజేపీ కార్యకర్తల్ని దూరంగా ఉంచి వారికి అన్యాయం చేస్తారు అనేది పార్టీ అధినాయకత్వంపై నిప్పులు జరుగుతున్నారు రాజాసింగ్. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేసినటువంటి కమిటీల్లో కొంత ఆ కమిటీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ గోషామాల్కి అన్వయించుకోవడం కరెక్ట్ కాదు అనేది బీజేపీ యొక్క పాయింట్. ఎందుకంటే కమిటీలు స్టేట్ వైడ్ కమిటీలు ఇది ఏ ఒక్క కార్యకర్తలు తీసుకునే కమిటీలు కావు. అంటే బూత్ లెవెల్ కమిటీలో లేకుంటే కొంత డిస్ట్రిక్ట్ స్థాయి కమిటీలో ఇట్లా కొన్ని జిహెచ్ఎంసీ కమిటీల్లో హైదరాబాద్ బీజేపీకి సంబంధించి ఇటువంటి వ్యవహారాల్లో గోషామాల్ నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు విమర్శిస్తే రాజాసింగ్ గారికి గౌరవంగా ఉండేది. అటు కాకుండా స్టేట్ కమిటీల్లో అంటే ఆయన రాష్ట్ర కమిటీలో 12 మంది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి నుంచే ఉన్నారు అనేది ఇప్పుడు ఆయన సందర్భంగా పాయింట్ లేవనెత్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర కమిటీయా లేకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి కమిటీయా అనేది ఆయన అభ్యంతరం. సరే, ఇక్కడ ఏది ఏమైనా అధ్యక్షుడిగా ఆయన నియామకం చేసినప్పుడు ఆయనకు గౌరవం ఇవ్వాలి, లేదు మీ సిఫార్సులు ఏమైనా ఉంటే మీరు ఇవ్వాలి. కానీ అసలు మీకు పార్టీకి తెగిపోయిన తర్వాత మళ్ళీ మీరు బీజేపీ కమిటీని వీళ్ళు వేయలేదు వాళ్ళు వేయలేదు అని డిమాండ్లు చేసి పెద్ద ఎత్తున ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తే ఇది కరెక్ట్ కాదు. గెలిచింది ఒకే ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి కాదంటలేరు, కానీ మీరు ఆ గౌరవాన్ని కాపాడుకొని పార్టీలో ఉండి ఇవి మీరు విమర్శనాస్త్రాలు సంధించుంటే రాజాసింగ్ గారికి చాలా పద్ధతిగా రాజకీయ పరిపక్వతగా ఉంటుండే. అట్లా కాకుండా పార్టీని వీడిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా బీజేపీలో ఉన్నటువంటి అంశాలనే లేవనెత్తి పుండు మీద కారం జల్లినట్టు లేదంటే కాకులు పొడిచినట్టుగా ఈ విధంగా బీజేపీ పార్టీని పొడవటం కరెక్ట్ కాదు అనేది రాజకీయ వర్గాల యొక్క విశ్లేషణ. సో మొత్తం మీద అయితే మాత్రం రాజాసింగ్ అయితే మాత్రం బీజేపీ పార్టీ వదిలించుకుంది, ఆయన మాత్రం బీజేపీని వదిలించుకోలేకపోతున్నాడు అనే సందేహం ఖచ్చితంగా కలుగుతోంది ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత. సో మీరు కూడా రాజాసింగ్ కొత్తగా వేసినటువంటి కమిటీలమైన కూడా అభ్యంతరం చెప్తాను, మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.